ఖురాన్ను కలాముల్లా అని పిలుస్తారు. అంటే అల్లాహ్ మాట్లాడిన రాసిన మాట. రండి అల్లాహ్ చెప్పిన ఆ మాటలలో ఒక్కదానిని ఇప్పుడు చూద్దాం. ఖురాన్ సూరా అల్ ఫీల్లో చెప్పింది ఏంటంటే, అల్లాహ్ తన ప్రియమైన ఖురైషీలను ఒకసారి పెద్ద ప్రమాదం నుంచి రక్షించాడట. ఇథియోపియా నుండి వచ్చిన ఏనుగుల సైన్యం కాబాను కూల్చేయాలని బయలుదేరినప్పుడు అల్లాహ్ ఆర్మీతో పోరాడలేదు, పక్షులను పంపించాడు. ఆ పక్షులు తలకు బరువైన బేక్ చేసిన మట్టి రాళ్లను మోసుకెళ్లి సైన్యం మీద విసిరినట్లుగా చెబుతుంది. ఒక్కసారి కాదు, బారులు తీరినట్లు వచ్చి గాలిలోంచి రాళ్ల వర్షం కురిపించాయట. అందరూ అక్కడే చచ్చిపోయారట, ఏనుగులు సహా. మాస్ ఎక్స్టర్మినేషన్, పక్షుల ఎయిర్ స్ట్రైక్, ఫ్లై అండ్ కిల్. ఇప్పుడు నిజంగా ఆలోచించండి, ఇది నిజమేనా లేక కథేనా? ఇప్పుడు నిజంగా ఆలోచించండి. మొదటి అవాస్తవం, ఇథియోపియా ఏనుగులు ఎప్పుడూ మనుషుల చేత పని చేయించబడలేదు. ఏనుగు పని కోసం వాడేది దక్షిణాసియాలో భారత్, శ్రీలంక, థాయిలాండ్ లాంటివి. ఆఫ్రికాలో కాదు, చరిత్రలో ఎప్పుడూ కాదు, ఒక్కసారి కూడా కాదు. రెండో జ్ఞానం, ఒక ఏనుగు రోజుకి కనీసం 65 లీటర్ల నీరు తాగాలి. ఏనుగుల ఆర్మీ అంటే వేల లీటర్ల నీరు ప్రతిరోజూ మోసుకెళ్లాలి. ఎక్కడికి? మక్కా ఎడారుల మధ్య. ఆ మార్గంలో నీళ్లు లేవు, చెట్లు లేవు, బతకలేరు. ఇది అసలు జరగలేను. మిగిలింది ఏంటంటే ఒక మూఢనమ్మకపు గడ్డ. వాస్తవాలు లేవు, లాజిక్ లేదు, శాస్త్రం లేదు, చరిత్ర లేదు. కేవలం గుడ్డి నమ్మకంతో నడిచే కల్ట్ స్టోరీ మాత్రమే. పక్షులు రాళ్లు వేసి ఏనుగుల ఆర్మీ చంపేస్తాయా? ఇది గాడ్ ప్లాన్ కాదు, ఇది పిల్లల కథ కూడా కాదు. ఇది స్పష్టం కల్ట్ మెసేజ్.